ఈ ప్రపంచం నుండి ఎన్నో జంతువులు పక్షులు అండ్ ఇంకా ఎన్నో స్పీసీస్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఇంకా చాలా జంతువులు పక్షులు అంతరించిపోతున్నాయి. అలా 10,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయింది ఈ డైర్ వోల్ఫ్. మనం మూవీస్ లో మాత్రమే ఇంత పెద్ద వోల్ఫ్స్ ని చూస్తాము. వోల్ఫ్స్ అంటే తోడేళ్లు. మనం చాలా హాలీవుడ్ మూవీస్ లో ఇంత పెద్ద తోడేళ్ళని చూసుంటాము. బట్ ఇవి రియల్ గానే 10,000 సంవత్సరాల క్రితం బ్రతికాయి అంటే మీరు నమ్ముతారా? ఎస్, అవును, బ్రతికాయి. ఇవి నార్మల్ తోడేళ్ళ కంటే చాలా పెద్దవి అండ్ బలంగా ఉంటాయి. అండ్ ఆల్సో ఇవి భయంకరమైనవి కూడా. ఇలాంటి తోడేళ్లు మళ్ళీ పుడితే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. రీసెంట్ గా సైంటిస్టులు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. అదేంటంటే ఈ డైర్ వోల్ఫ్స్ ని మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చామని. కానీ అది నిజమైన డైర్ వోల్ఫ్ లా ఉంటాయా లేవా ఈ వీడియోలో మనం కంప్లీట్ గా తెలుసుకుందాం. డైర్ వోల్ఫ్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితం నార్త్ అమెరికాలో నివసించాయి. కానీ ఐసేజ్ తర్వాత అంతరించిపోయాయి. ఐసేజ్ అంటే 10,000 సంవత్సరాల క్రితం మన భూమి చాలా చల్లగా ఉండేది. అప్పట్లో మన భూమి మాక్సిమం ఆఫ్ ద ఏరియాలో మంచుతో అండ్ ఐస్ తో కప్పబడి ఉండేది. ఆ టైంలో ఇవి నార్త్ అమెరికాలో నివసించాయి. ఈ ఐసేజ్ పోయి టెంపరేచర్స్ రైజ్ అవడం స్టార్ట్ అయింది. సో వాతావరణంలో చేంజెస్ రావడం వల్ల ఈ డైర్ వోల్ఫ్స్ అయితే అంతరించిపోయాయి. కానీ వాటిని మళ్ళీ వెనక్కి తెచ్చామని ఒక బయోటెక్ కంపెనీ నేమ్ వచ్చేసి కొలోసాల్ బయోసైన్సెస్ ఈ డైర్ వోల్ఫ్స్ ని మళ్ళీ వెనక్కి తెచ్చామని 1 వీక్ బ్యాక్ చూపించారు. అండ్ ఇవి ఒక ల్యాబ్ లో జన్మించాయి. మొత్తం 3 డైర్ వోల్ఫ్స్ అయితే పుట్టాయి. ఒక్కసారి ఆగండి, అసలు వీటిని ఎలా పుట్టించారు? ఈ డౌట్ మీకు కూడా వచ్చుండొచ్చు. అసలు ఏం చేశారంటే నార్మల్ తోడేళ్లు ఉంటాయి కదా, వాటి డిఎన్ఏ అయితే తీసుకున్నారు. అండ్ డైర్ వోల్ఫ్స్ ఫాజిల్స్ ఉంటాయి కదా, ఆ డైర్ వోల్ఫ్ ఫాజిల్స్ లో కొంచెం డిఎన్ఏ అయితే వాళ్ళకి దొరికింది. ఆ ఫాజిల్స్ నుండి డైర్ వోల్ఫ్ డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేశారు. అండ్ ఈ 2 డిఎన్ఏస్ ని మిక్స్ చేశారు. అండ్ ఆ మిక్స్ చేసిన దాన్ని ఒక బలమైన డాగ్, ఒక పెద్ద డాగ్ ని తీసుకొని దాని ఎంబ్రియోలోకి ఇన్సర్ట్ చేశారు. తర్వాత ఈ 3 డైర్ వోల్ఫ్స్ అయితే జన్మించాయి. అండ్ వాటికి నేమ్స్ కూడా పెట్టారు. 2 మగవి అండ్ 1 ఆడది. మగవాటికి పేర్లు ఏంటంటే రొములస్ అండ్ రిమస్. అండ్ ఫీమేల్ డైర్ వోల్ఫ్ కి నేమ్ ఏంటంటే కలిసి. అండ్ ఇవి 100% కంప్లీట్ గా డైర్ వోల్ఫ్స్ కాదని చెప్పారు. జస్ట్ డైర్ వోల్ఫ్ వర్షన్ లా అన్నమాట. అండ్ ఇవి పుట్టినప్పుడు అయితే చాలా క్యూట్ గా ఉండేవి. ఒకసారి ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి, చాలా క్యూట్ గా ఉండేవి. అండ్ వీటిని 200 acres ఆఫ్ పార్క్ లో అయితే పెట్టారు. అండ్ వీటిని 24/7 మానిటర్ చేస్తూనే ఉన్నారు. అండ్ వీటి కోసం స్పెషల్ గా ఒక టీమ్ ని ఏర్పాటు చేసి 24/7 చెక్ చేపిస్తున్నారు. అండ్ ఈ కంపెనీ వాళ్ళు ఫ్యూచర్ లో మ్యామూత్ ని కూడా తీసుకొని వస్తామని అనౌన్స్ చేశారు. అండ్ వాటితో పాటు ఇంకా వేరే స్పీసెస్ ని కూడా వెనక్కి తీసుకొని వస్తామని అంటున్నారు. ఫ్యూచర్ లో వీటి కోసం మనం వెయిట్ చేసి చూడాలి ఏమైందని. సో ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇదే గైస్. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.